బాగా కట్టిందా సరే. మా మురళి సారు చెట్టు గురించి రాయమన్నాడు, ఏంటిదో నాకు తెలుస్తలేదు. మీకు తెలుసా? చెట్టు అంటే మా ఫ్రెండా? ఇంకేమన్నా తెలుసా? ఏం లేదు. ఎవరన్నా అడుగుదాం దా. లేదా చెట్టు అంటే నా నాగలి. ఇది నా పొలాన్ని దున్నడానికి ఉపయోగం వస్తుంది. ఇప్పుడు అమ్ములు తాతని అడిగింది, మళ్ళీ ఇంకెవరిని అడుగుతుందో చూద్దాం. అమ్ములు బిట్టు అడుగుతూ ఉన్నారు పాట. చెట్టు అంటే నా పడవ నీళ్ళలోకి తీసుకుపోనికి సహాయపడుతుంది. చేపలు పట్టుకొని పడవలో పెట్టుకొని సహాయపడుతుంది. అమ్ములు ఇంకా వేరుని అడుగుతుందో చూద్దాం. ఒక అమ్మ కట్టెలు మోసుకుంటూ వస్తుంటే అమ్ములు చెట్టు అంటే నా కట్టెలతో నేను బువ్వ వేసి నా పిల్లలకి అందరికీ ఆహారం ఇస్తాను. అదేవిధంగా ఇంకా వెతుకుతూ ఒక బాటసారి దగ్గరికి అమ్ములు వచ్చింది. చెట్టు అంటే చెట్టు అంటే నీడనిస్తుంది. నాకు చెట్టులాగా ఉంది. చెట్టు అంటే చెట్టు చెప్పు. నీవేనంట చెప్పు. ఇప్పుడు చెప్పినది సార్. అమ్ములు అడిగి ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు. అమ్ములు పదా వెళ్దాం. చెట్టు అంటే రామచిలుక చెట్టు అంటే ఏంటిది? చెట్టు అంటే నా ఇంట్లో చెట్టు నాకు ఆహారం ఇస్తుంది. కొత్త చెట్టు అంటే ఏంటిది? చెట్టు అంటే మా ఇల్లులు మంచిగా అన్నం ఇస్తుంది. చెట్టు అంటే ఏంటిది? చెట్టు అంటే చెట్టు అంటే ఇది మన సర్వస్వం. ఏమంటారు? చెట్టు అంటే నమస్కారం. నా పేరు హర్షవర్ధన్. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాను. పిఎస్ యాపర్ల, వనపర్తి జిల్లా. మా మురళీకృష్ణ సార్ చెట్టు నాటకం గురించి చెప్పారు. అందుకు మేము నాటకం చేస్తున్నాము. నేను అందులో రైతుగా నటించాను. నేను 4వ తరగతి చదువుతున్నాను. నా పేరు యాదగిరి. ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాను. పిఎస్ యాపర్ల. ఇది వనపర్తి జిల్లాలో మా మురళీకృష్ణ సారు చెట్టు గురించి చెప్పారు. దాంట్లో నేను బాటసారిగా నటించాను. అందరికీ నమస్కారం. నా పేరు కిషాన్. నేను 4వ తరగతి చదువుతున్నాను. పిఎస్ యాపర్ల, వనపర్తి జిల్లాలో మురళీకృష్ణ సార్ చెట్టు అంటే ఏమిటి అనే నాటికలో నేను ఫిషర్మ్యాన్లా నటించాను.
అందరికీ నమస్కారం. నా పేరు దీక్షిత. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు అమ్మలాగా చిరక నాటకం చేసినాను. చాలా బాగా. రోజు బడికి వస్తా. హ్యాపీ. నమస్కారం. నా పేరు ఇమ్రా. నేను 4th క్లాస్ చదువుతున్నాను. వనపర్తి సార్ నా కోసము. నమస్కారం. నా పేరు యామిని. నేను 4వ తరగతి చదువుతున్నాను. పిఎస్ యాపర్ల, వనపర్తి డిస్ట్రిక్ట్ జిల్లా. అమ్ములు విషయం వేస్తున్నాను. నాటికాయలు చేస్తున్నాను. పిఎస్ యాపర్ల, వనపర్తి జిల్లాలో నేను నా చెట్టు గురించి మా మురళి సారు నాటకం వేయమని నేను బిడ్లాగా వేషం వేశాను.